ఒడిబియ్యం తెలంగాణ ప్రాంతంలో ఆడపడుచుకు పుట్టింటి నుండి లభించే అపురూపమైన గౌరవం, కానుక. ఈ ఒడిబియ్యం, ఇందులో ముఖ్యమైనవైవి పసుపుతో కలిపిన బియ్యం, కొత్త బట్టలు, కుంకుమ, శనగపప్పు, కుడుకలు, పచ్చముగ్గు సారెగా ఇవ్వడం ఆనవాయితీ. ఇది అమ్మాయికి పెళ్లితో మొదలవుతుంది. అప్పటినుండి మొదలై ముత్తైదువుగా ఉన్నంత కాలం వయసు ఎంతైనా పుట్టింటి నుండి అందే కానుక ఇది. ఈ కార్యక్రమం సాధారణంగా వివాహమైన తర్వాత బేసి సంఖ్యలో నిర్వహిస్తారు. ఈ వేడుకలో వివాహిత మహిళ తల్లిదండ్రులు ఆమెను సీతగా భావిస్తారు. ఈ వేడుకలో ఆడపిల్లను మహాలక్ష్మి రూపంలో పూజించటం అన్నమాట. ఈ వేడుకలో పక్కనున్న భర్తను మహావిష్ణువులా భావించి ఈ వేడుకలో ఆడపిల్లలకు చీర, రవిక, బియ్యము, పండ్లు మొదల్గునవి అబ్బాయికి టవల్, లుంగీ లేదా డ్రెస్, ఒడిలో పోసి అత్తవారింటికి పంపు ఆచారము ఉంది. ఒడి బియ్యం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే తెలుస్తుంది. వాళ్లకు తెలియకుండానే మహాలక్ష్మిగా మారిపోతారు. మహాలక్ష్మి మొదటి లక్షణం రక్షించటం, బిడ్డను, అల్లుడిని రక్షించమని తల్లిదండ్రులు చేసే మహాలక్ష్మి వ్రతమే ఒడిబియ్యం. ఒడిబియ్యంలో ఒక బియ్యమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కూడా పోస్తారు. ఇవన్నీ తమ బిడ్డను అష్ట ఐశ్వర్యాలతో ఉంచాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. తన తల్లిగారి ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలని 5 పిడికిళ్ల బియ్యం అమ్మవాళ్లకు ఇచ్చి దేవుని ప్రార్థించి మహాద్వారానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అత్తారింటికి వెళుతుంది. అక్కడ ఆడవాళ్లను పేరంటానికి పిలిచి అమ్మగారిచ్చిన సారెను ఊరంతా పంచుతుంది. ఇది అత్తవారు కూడా చేయవచ్చు. ఇప్పటి పిల్లలకు ఇది ఎక్కువగా తెలియదు. ఆ పసుపు బియ్యంలోని ప్రతి గింజలో మేమున్నాం బిడ్డ, చెల్లి అనే తండ్రి, అన్నదమ్ముల దన్నా. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఒడిబియ్యం వండుకోవడం, 10 మందిని పిలిచి భోజనం పెట్టడం తప్పనిసరి ఆచారం. ఒడిబియ్యం పోసుకున్నాను వదినా అని ఇరుగు పొరుగుతో చెప్పుకునేటప్పుడు ఆ మహిళ మోహంలో ఓ కళ ఉంటుంది. దాన్ని నిర్వచించడం, భాష్యం చెప్పడం కష్టం. ఇది ఎంత ముఖ్యమంటే, కూతురు పెళ్లి చేసినా, కొడుకు పెళ్లి చేసినా పుట్టింటివాళ్లు పెట్టిన బట్టలతోనే చేయాలి. కొడుకుకు ఉపనయనం చేసేరోజు ముందు ఒడిబియ్యం పోసుకుని అవే బట్టలతో కొడుకుకు జంధ్యం వేయాలంటారు. అలాగే ఒడిబియ్యం పోసుకుని అవే బట్టలతో కూతురుకు కన్యాదానం చేయాలంటారు. పెళ్లిలో 7 సేర్లన్నర బియ్యం, పెళ్లిరోజు సాయంత్రం నాగవెల్లిలో పిల్లగాడికి ఇద్దరికీ కలిపి 15 సేర్లు బియ్యం, ఒక కాన్పు అయ్యాక పావు తక్కువ 4 సేర్ల బియ్యం ఒడిబియ్యంగా పోస్తారు. కాన్పు అయ్యేవరకు కూతురితోపాటు ఆమె అత్తగారికి కూడా ఒడిబియ్యం పోస్తారు. బియ్యంతోపాటు పసుపు, కుంకుమ, పచ్చపిండి, కుడుకలు, శనగపప్పు సారెగా ఇస్తారు. బట్టలతోపాటు ఇష్టమున్నవాళ్లు కూతురికి బియ్యం పోసినప్పుడు ఆమె ఆడబిడ్డలకు, యారాలు, అత్తకు కూడా బట్టలు కానీ జాకెట్ బట్టలు కానీ పెడతారు. పిల్లలు పుట్టినప్పుడు బారసాల నాడు పోస్తారు. వాళ్ల పిల్లల పెళ్లిళ్లప్పుడు పోస్తారు. పుట్టింట్లో గృహప్రవేశం, పెళ్లిళ్లు అయినప్పుడు కూడా తప్పకుండా ఒడిబియ్యం పోస్తారు. చివరిసారిగా ముత్తైదువుగా చనిపోతే స్నానం చేయించి ఒడిబియ్యం పోసి సాగనంపుతారు. ఇది ఇప్పటికి తెలంగాణలో కొనసాగుతున్న ఆచారం. ఈ ఆచారం దేశంలో మరే ఎక్కడ కూడా కనిపించదు.